తిరుపతిలో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. సంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ పురుషులు అమ్మవారి వేషధారణలో వస్తూ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. తిరుపతిలో గంగమ్మ జాతరకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. మొత్తం మీద తిరుపతి వాసులు కావచ్చు, తిరుపతి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ జాతర సందర్భంగా వచ్చి ఈ జాతరలో పార్టిసిపేట్ చేసి ఒక క్షణమైన అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అయితే దాంతోపాటుగా కొన్ని మొక్కులు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాల్యం నుంచి కూడా అమ్మవారితో ఒక అనుబంధం ఉంటుంది. దీంతో వెహికళ్ళ దుత్త కొట్టడం కావచ్చు, లేదంటే వేద సాంప్రదాయం ప్రకారంగా కొన్ని పొంగళ్ళు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఆచరించేటువంటి పరిస్థితి. వెహికళ్ళ దుత్తలు మనం చూస్తున్న భక్తులు తీసుకువెళ్ళేటువంటిది. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి మొక్కులు ఇక్కడ ఉంటాయి. ఈ నేపథ్యంలో రేపు జాతర జరగబోతోంది. జాతరకు సంబంధించినటువంటి దీంట్లో పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ చెప్పండి. ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు? సార్ నమస్కారం సార్. శ్రీనివాసులు ఈస్ట్ ఇన్స్పెక్టర్. దాదాపు 400 పోలీస్ పర్సనల్ అండ్ అధికారులతో అందరితో బందోబస్తు ఏర్పాటు చేశాం. గత 6 రోజుల నుంచి కూడా ఈ బందోబస్తులో ఉన్నాం. అయితే బందోబస్తులో భాగంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు మరింత ఎక్కువ మంది భక్తులు ఈ గంగమ్మ తల్లి దర్శనానికి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పుడున్న స్ట్రెంగ్త్ కంటే ఎక్కువగా పెంచి 400 మందితో, ఆఫీసర్లు అంటూ మెన్ను కలిపి 400 మందితో ఈ బందోబస్తుని ఏర్పాటు చేశాం. దీనిలో భాగంగా భక్తులందరికీ కూడా కావాల్సిన విధంగా త్వరగా దర్శనం అయ్యే విధంగా, మెయిన్ ఇక్కడ పొంగళ్ళు పెట్టడానికి, 2 దర్శనం చేసుకోవడానికి, 1 పొంగళ్ళు పెట్టి దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది. భక్తులకి త్వరితగతిన దర్శనం చేసుకోవడానికి ఇన్సైడ్ ది టెంపుల్లో ఫోర్స్ని పెంచినాం. బయట అవుట్ సైడ్లో కూడా 2 వీలర్స్ కానీ, తర్వాత ఎక్కడ కానీ అడ్డం లేకుండా ఒక 300 మీటర్ సరౌండింగ్లో అంతా పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం. భక్తులు ఫ్రీగా మూమెంట్ కావడానికి, అంటే ముఖ్య ఉద్దేశం ఇదంతా కూడా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవాలా, ఎక్కువ మంది రావాలా, ఎక్కువ మంది ఇక్కడి నుంచి డిస్పర్స్ కావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము, ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తాము. ఇక్కడ మున్సిపల్ సంబంధించిన హెల్త్ ఆఫీసర్ ఉండే చెప్పండి. పొంగళ్ళు పెడతారు, బలులు ఇస్తారు, అలా కోళ్ళు కోయటం కావచ్చు, పొట్టేళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. బాగా కొంచెం పారిశుధ్యానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసావు? నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆదేశాల మేరకు 150 మందిని హైర్ చేసుకోవడం జరిగింది, ప్రైవేట్ కార్మికుల్ని. సో ఈ ప్రైవేట్ కార్మికులతో మనకి ఏదైతే 6 నుంచి 14 దాకా జాతర జరుగుతుందో, మనకు 6 నుంచి 11వ తేదీ దాకా మనం 2 షిఫ్ట్లు వేసి, మార్నింగ్ 6 నుంచి 2 దాకా ఒక షిఫ్ట్, 2 నుంచి 10 దాకా ఒక షిఫ్ట్ వేసి గుడి ప్రాంగణంలో అండ్ గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం శానిటేషన్ అండ్ ఇంటర్నల్గా కూడా గుడి లోపల కొంచెం నీట్గా చేసుకోవడానికి వీళ్ళందరూ అదనంగా తీసుకోవడం జరిగింది. వీళ్ళని మానిటర్ చేయడానికి శానిటేషన్ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్, మేస్త్రీస్ని సపరేట్గా మనం డ్యూటీస్ వేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏదైతే మన తుడా ఆఫీస్ రోడ్డు నుంచి మనకి ఇక్కడ పశువుల ఆసుపత్రి దాకా, అండ్ పశువుల ఆసుపత్రి దగ్గర నుంచి గ్రూప్ థియేటర్స్ రోడ్డు దాకా, అండ్ మనకి పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి పిఎస్ఆర్ హోటల్ దాకా ఈ రోడ్లంతా కూడా పర్టికులర్గా సపరేట్గా స్టాఫ్ వేయడం జరిగింది. సో వీటితో పాటు కూడా మన వేషాలమ్మ గుడిలో కూడా అదనంగా 10 మంది స్టాఫ్ను మనం అవుట్సోర్సింగ్ వాళ్ళని చేసాము. దాంతోపాటు మన జీవకోణంలో ఉన్న గుడి, బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న పెద్దగంగమ్మ గుడిలో కూడా సపరేట్ స్టాఫ్ను డెడికేటెడ్గా వేయడం జరిగింది. సో 12వ తేదీ మార్నింగ్ 6 గంటల నుంచి 14వ తేదీ మార్నింగ్ అమ్మవారి చంపనరికే దాకా ఎక్కువ భక్తులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కంటిన్యూస్గా 3 షిఫ్ట్లు పెట్టి ఈ 3 రోజులు మానిటర్ చేయడం జరుగుతోంది. దీంతోపాటు డిఎంఎన్హెచ్ఓ గారి కోఆర్డినేషన్తో మెడికల్ క్యాంపులు ఒక 4 దగ్గర అంబులెన్స్లతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. గుడి ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ దగ్గర అండ్ గుడి చుట్టుపక్కల ఏదైతే భక్తులు ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో ఈ ప్రాంతాలంతా కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టి ఎమర్జెన్సీ కేసులు, అలాగే ఎండ తాకిడికి ఎక్కువ ఏదైనా హీట్ స్ట్రోక్ కేసెస్ కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం, హైపోటెన్షన్ కేసెస్ ఇట్లాంటి రిపోర్ట్ అవుతాయి. కాబట్టి సో దగ్గర నుండి మెడికల్ ఆఫీసర్తో కూడా బృందంతో మనం చూసుకోవడం జరుగుతుంది. ఆలయ ప్రాంతంలో కూడా ఎన్ని అంబులెన్స్లు సో 4 అంబులెన్స్లు పెట్టడం జరిగింది.
గుడి ప్రాంగణంలోనే అంబులెన్స్ రెడీగా ఉండి స్ట్రెచర్స్ దానికి సంబంధించిన వీల్ చైర్లు కూడా మన గుడి లోపల పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే కూడా మనం చూసుకునే విధానంగా కూడా కేసెస్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. సో దాంతోపాటు మనకి ఈ పొంగళ్ళు రేపు ఏదైతే మనకి 12వ తేదీ నైట్ నుంచి 13వ తేదీ అంతా కూడా హెవీగా ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఈ పొంగలు పెట్టే ఏరియా దగ్గర అంతా శానిటేషన్ స్టాఫ్ అలర్ట్గా ఉండి మనకి ఇమీడియట్గా పొంగలంతా కూడా రిమూవ్ చేసి ఏదైతే మనకి మనకి జంతువధ జరిగే దగ్గర అంతా కూడా ఈ రక్తము ఇదంతా ఎక్కువ ఉంటుంది అదంతా కూడా ఇమీడియట్ క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి ఎక్కడ కూడా దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని గంటలకు రేపు మొదట అభిషేకం జరిగి తర్వాత దర్శనం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? సర్వదర్శనానికి కావచ్చు లేదు ప్రత్యేక దర్శనాలు కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు కూటమికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేశారు కదా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రేపు ఉదయం 2 గంటలకి అమ్మవారి అభిషేక సేవ జరుగుతుంది. దానికి కట్టుదిట్టమైన చర్యలని డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. రేపు 2 గంటలకి అభిషేకం పూర్తయిన వెంటనే సర్వదర్శనం ప్రారంభమవుతుంది. సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ సిబ్బంది, గంగమ్మ గుడి స్టాఫు, ఇతర పౌర సేవల సిబ్బందులు వాళ్ళందరూ కలిసి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెడికల్ క్యాంపులు కానీ అంబులెన్సులు కానీ అన్నీ పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. విఐపీలకు ఒక 20% మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి 80% సామాన్య భక్తులకి దర్శన ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు గారు కానీ సుగుణమ్మ గారు కానీ ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ గంగమ్మ దేవస్థానం డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఇక్కడ డెకరేషన్లు కానీ వాటర్ ప్రజలకి సామాన్య ప్రజలకి అలంకారాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? పూల అలంకారాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం నుండి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం మనం చూడొచ్చు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పేరుని అలంకారం చేసిన పరిస్థితి. గత పాలనలో వైసీపీ పాలనలో జగన్ అనే ఒక వికృత సంస్కృతిని తెచ్చారు. అది పద్ధతి కాదు. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా తల్లి కృపకు పాత్రులయ్యే విధంగా డెకరేషన్లు చేయాలి కానీ వాళ్ళు చేసినట్టు మేము ఏ చిన్న పొరపాటు చేయం. సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతి ఉట్టిపడేలాగా పూల అలంకరణలు చేసి ప్రజలకు మంచి సేవలు అందించేదానికి మేము కంకణబద్దులై పనిచేస్తున్నాం. ఆ దిశగా కూటమి నాయకులు, పెద్ద నాయకులు అందరూ సహకరిస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా సంయమనంతో సహకరించాలని కోరుతున్నాం. అది మొత్తంగా మనం చూస్తున్నాము. రేపటి జాతర కోసం 1000 కళ్ళతో భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక అలంకారం, రేపు వజ్ర కిరీటం కావచ్చు, అన్ని అలంకారాలు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి భక్తులు ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా అన్ని కూడా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.